హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి ఉప్మాతో మీ ముందుకు వచ్చానండి. ఉప్మాయే కదా, ఇది ఏం స్పెషల్ అనుకుంటారేమో, ఇది స్పెషలేనండి. మీకే తెలుస్తుంది ఈ వీడియో చూస్తుంటే. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు గోధుమ రవ్వని వేసుకున్నానండి. అలాగే ఒక స్పూన్ జీలకర్రని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుని ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూను నెయ్యిని వేసుకుంటున్నానండి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే ఉప్మా టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుందండి. అందుకని నెయ్యి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు, అలాగే కొద్దిగా ఆవాలను వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం ఎర్రగా వేగేటట్టు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి అనేది వేసుకుంటున్నానండి. కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి అనేది వేసుకోండి. అలాగే అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత 3 కప్పుల నీళ్లు, అలాగే 1 కప్పున్నర పాలు వేసుకోండి. ఉప్మాలో పాలు వేసుకోవడం ఏంటా అని అనుకుంటున్నారా? ఉప్మాలో పాలు వేసుకుని చేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను 3 కప్పులు వాటర్ వేసుకున్నాను. అలాగే కప్పున్నర పాలు అనేది వేసుకున్నానండి. నేను 1 కప్పు గోధుమ రవ్వను తీసుకున్నాను. కప్పుకి 4 కప్పులన్నర వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులో కలుపుకుంటూ వేసుకోవాలండి. ఎందుకంటే ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. వేసుకునేటప్పుడు కూడా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని వేసుకోండి. ఈ ఉప్మాలో ఉల్లిపాయలు అనేది వేయలేదండి, ఇందులో వేసుకోకూడదు, అందుకని వేయలేదు. ఉప్మా పాలతో చేస్తున్నాం కాబట్టి సాల్ట్ వేయకూడదు, అందుకని వేయలేదు. ఇప్పుడు కొంచెం ఉడుకుతున్నప్పుడు సాల్ట్ అనేది వేసుకోవాలండి. తగినంత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోండి. ఈ ఉప్మా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసి చూసారంటే మళ్ళీ ఎప్పుడు ఇలానే కావాలంటారు ఇంట్లో వాళ్ళందరూ. ఈ టైంలో ఉండగా 1 స్పూన్ నెయ్యి అనేది వేసుకోండి. చాలా బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ అనేది మన గోధుమ రవ్వ ఉప్మాలో చాలా చాలా బాగుంటుంది. ఇలా ఉండగానే మనకి స్టవ్ అనేది ఆపేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. అంతేనండి, పాలతో చేసిన గోధుమ రవ్వ రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టారంటే ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళందరూ, పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. చిక్కటి పాలతో కనుక ఈ ఉప్మా చేసుకున్నారంటే 5 నిమిషాలు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా కడుపు నిండా తినేస్తారు. అంతేనండి, ఎంత ఈజీగా టేస్టీగా ఉండి గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.